హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు కృపలో మీరందరూ వర్ధిల్లాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మీ కొరకు మేము ప్రతిదినం, అనుదినం మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు పొందుకుంటారు. ఈ కార్యక్రమాలు ఎంతో భారభరితమైనవి. ఎంతో ప్రార్థనాపూర్వకంగా వీటిని మేము సిద్ధపరుస్తున్నాం కనుక నిజంగా పరిచర్యలో మీరు సహకరించాలనుకుంటే తప్పకుండా కింద ఉన్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీ అమూల్యమైన సహకారాన్ని మీరు మాకు అందించవచ్చు. దేవుని వాక్యం వినే ముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించే వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించు. మాతో మీరు మాట్లాడము. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాలు మార్చబడి, వారి జీవితాలు మార్చబడి, తమ బ్రతుకుని నీకు అప్పగించుకోవడానికి సాయం చేసి నడిపించమని, తన నీ వాక్యాన్ని బోధిస్తుండగా నా పైన కూడా బలమైన అభిషేకం కుమ్మరించమని, ఆత్మతో నన్ను నింపి తండ్రి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించగలిగే శక్తిని, స్వేచ్ఛను, స్వాతంత్రమును, అభిషేకమును నాకు అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా! గడిచిన కాలం అంతట్లో దేవుడు మనందరినీ కాచి కాపాడుతూ వచ్చాడు. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తుంటుండగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశము చాలా అద్భుతంగా ఉంటున్నది. కాబట్టి శ్రద్ధగా వినండి. మీ దగ్గర పెన్ను, బుక్ ఉంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాక ఆయన బోధ చాలా అద్భుతం. ఆయన యొక్క మాదిరి చాలా అద్భుతం. ఒక మనిషి ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా పాపరహితంగా బ్రతకాలి అనేది పలుసార్లు క్రీస్తు మనకు మాదిరిగా చూపిస్తూ వచ్చాడు. తన బోధలో మనకు వాటిని ప్రకటిస్తూ నేర్పిస్తూ వచ్చాడు. 4 సువార్తల్లో మనం అవి చూస్తూ వస్తాం. అయితే కడపటి మోషేగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞలను కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞలు పాత నిబంధనల మోషే ఆజ్ఞల కంటే చాలా కఠినమైనవి. చాలాసార్లు అనుకుంటాము మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం చాలా కఠినమైనది అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు వచ్చాక ఆజ్ఞలు ఇంకా కఠినతరం అయ్యాయి. అది ఎలాగో మనం ముందు ముందు చూడబోతుంటున్నాం. మోషే ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలను మనము కొత్త నిబంధనలకు వచ్చేసరికి వాటి యొక్క రూపం చాలా మారిపోతుంది. మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా అవి శరీరకు సంబంధించిన ఆజ్ఞలవి. వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నరహత్య చేయకూడదు. ఇలాగా మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా శరీర సంబంధమైన ఆజ్ఞలవి. అయితే క్రొత్త నిబంధన ఆత్మకు సంబంధించింది. ఎప్పుడైతే కొత్త నిబంధనకు యేసుక్రీస్తు వారు వచ్చారో యేసుక్రీస్తు కూడా ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు యొక్క రూపం మార్చి వాటిని ఆత్మ రూపంలో మనకు అందిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ శరీరము మట్టికి మన్నే అయిపోయేది, ఆత్మ మాత్రమే జీవింపజేసేది. కాబట్టి శరీరంతో పాపం చేసిన, ఆత్మలో పాపం చేసిన మనం నరకానికి వెళ్ళిపోతాం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాక కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, తన బోధలో ప్రకటిస్తూ వచ్చాడు. ఆ బోధ విన్న శిష్యులు కూడా కొన్ని ఆజ్ఞలు రాస్తూ వచ్చారు. అంటే దేవుడు ఎలా ఉండమన్నాడు, మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతికితే మంచిది అనేది మనిషికి దేవుడు బోధిస్తూ వచ్చాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనిషిని మనిషిగా మార్చగలిగినదే బైబిల్. ఈనాడు మనిషి ఎక్కడ చూసినా మృగ స్వభావం కలిగి ఉన్నాడు. హృదయంలో ద్వేషం, అసూయ, పగ పెట్టుకొని శరీరీచ్చలు నెరవేర్చుకుంటూ కామ మోహం చేత ఎంతగానో భ్రష్టు పట్టిపోతున్న మనిషి ఈరోజు. అయితే మానవ మృగంగా మారిన మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తన వాక్యాన్ని అందించాడు మనకి. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారో వారు అద్భుతంగా మార్చబడతారు. తమ జీవితాలను పరిశుద్ధంగా మార్చుకొని ప్రభు కొరకు బ్రతుకుతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన బోధలో చెప్పిన అన్ని మాటల కంటే అద్భుతమైన మాట ఏంటంటే ఇంకా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ప్రేమ. పరిశుద్ధ గ్రంథం అంతా బైబిల్ కూడా 2 మాటలకు నిర్వచనంగా మనం చూస్తే, మొదటిది క్షమాపణ, రెండవది ప్రేమ. ప్రేమ, క్షమాపణ ఈ బైబిల్ మొత్తంలో మనకి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా క్షమాపణ, ప్రేమ మనకు వెనువెంటనే కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు నన్ను క్షమించాడు ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ పొందిన మనము ఎలా జీవించాలి, ఆయన క్షమాపణ పొందిన మనము ఎలా బ్రతకాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే,
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఏ నరహంతకుడు యందు నిత్య జీవం ఉండదు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏమంటండి? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇందాక చూసాం, మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయవద్దు. అది శరీర సంబంధమైన ఆజ్ఞ. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడము పాపం పాత నిబంధన ప్రకారం. అయితే కొత్త నిబంధనలో తన సాటి సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కాబట్టి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని ఎందుకన్నాడు? ఇక్కడ తన సహోదరుడు అంటే యేసుక్రీస్తు మాట బయట వ్యక్తికి కాదు రాసింది, ఒక విశ్వాసికి రాశాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి, క్రైస్తవుడికి, దేవుని నమ్మిన బిడ్డకి ఈ మాట రాస్తూ వచ్చాడు. ఏమంటే ఇంకా తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని దేవుడి వాక్యం సెలవిస్తోంది. ద్వేషం మనిషిని పట్టి పీడిస్తున్న జబ్బులలో, మనిషికి నాశనం తీసుకొస్తున్న జబ్బులలో ఏదైనా ఒకటి ఉందంటే ద్వేషం. ఈరోజు ప్రపంచమంతా ఎక్కడ చూసినా కానీ ద్వేషం ద్వేషం ద్వేషం, పగ, అసూయతో మనిషి రోజు రోజుకి మృగంలాగా మారిపోతున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము ఇక్కడ వాక్యం వింటున్న మీలో చాలామంది నరహత్య చేయకపోవచ్చు, కానీ ఈ వాక్యం వింటున్న మీలో చాలామందికి తమ సహోదరి పట్లనో, సహోదరుని పట్లనో, తోడి కోడళ్ళ పట్లనో, అత్త పట్లనో, మామ పట్లనో, పిల్లల పట్లనో, తల్లి పట్లనో, తండ్రి పట్లనో, లేదంటే ఆఫీస్లో ఉద్యోగస్తుడి దగ్గర ఎవరో ఒకరి మీద మనకి ద్వేషం అనేది ఉంటుంది. నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే ఏం చేసినట్లు? నరహత్య చేసినట్లు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞ కఠినతరమైందా, సులువుతరమైందా? డైరెక్ట్గా చంపడం సింపుల్, కానీ ఒక వ్యక్తిని ద్వేషించిన హత్య చేయడంతో సమానమని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నువ్వు ద్వేషం కలిగి ఉన్నావంటే నీ ఆలోచనల్లో నీ సహోదరుని నువ్వు చంపేస్తున్నావు. నీ సహోదరుని ఎడల ద్వేషం పెంచుకుంటున్నావంటే నీ మనసులో అతన్ని చంపేస్తున్నావని, నరహత్య చేస్తున్నావని దేవుడు సెలవిస్తున్నాడు. వాడు నరహంతకుడని. ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది నరహంతకులు లేరంటారు? పైకి మనం చాలా అందంగా కనిపించవచ్చు, రోజు చర్చికి వెళ్తూ ఉండొచ్చు, చర్చిలో ముందు వరుసలో కూర్చుంటూ ఉండొచ్చు, క్వైర్ టీంలో ఉండొచ్చు, పుల్పిట్ ఎక్కి వాక్యం చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, పైకి ఏమో ప్రేమగా నటించవచ్చు, కానీ లోపల మీలో ఎంతమందికి ద్వేష స్వభావం లేదు? ఇది ఎక్కడున్నా కనిపిస్తుంది మనకు. ఉదాహరణకి ఒక కుటుంబంలో అన్న ఎదుగుతూ ఉంటే తమ్ముడు ద్వేషం పెట్టుకుంటాడు. మా అన్న ఏంటి అంతగా ఎదిగిపోతున్నాడు. ఒకవేళ తమ్ముడు ఎదిగిపోతుంటే నాకంటే చిన్నోడు వాడేంటి అలా ఎదిగిపోతున్నాడు అని ద్వేషం పెట్టుకుంటారు చాలామంది అన్నలు. ఒకని ఎదుగుదల చూసి ద్వేషపడుతుంటారు చాలామంది. ద్వేషం పెట్టుకుంటే ఏమని అర్థము? నువ్వు నరహంతకుడు అని. కొంతమంది సంఘాలలో ద్వేషం పెట్టుకుంటారు, వాడు నాకంటే బాగా బోధిస్తున్నాడు, ఆ సేవకుడు అతన్ని బాగా ప్రేమిస్తాడని ఆ వ్యక్తి పైన, సాటి సహోదరుని పైన, సాటి సంఘస్థుడి పైన ద్వేషం పెంచుకుంటారు చాలామంది. ద్వేషం పెంచుకుంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నరహంతకుడు అని. మనిషిని నువ్వు చంపకపోవచ్చు, కానీ నీ ఆలోచనల్లో, నీ హృదయంలో అతని ద్వేషం పెంచుకొని అతను నువ్వేం చేస్తున్నావు? చంపేస్తున్నావు. అతను నువ్వు నరహత్య చేస్తున్నావు. ద్వేషము దేవునికి అయిష్టమైన పాపాలలో ఒకటి. ద్వేషం ఏం చేస్తుంది? నరహత్యకు దారితీస్తుంది. ఒకవేళ ద్వేషమే గర్భం ధరిస్తే ఆ గర్భంలోంచి బిడ్డ ఏంటి తెలుసా? చంపడం, హత్య చేయడం. ఎవరిని హత్య చేస్తామండి? ద్వేషం వస్తేనే కదా. ఒక వ్యక్తిని మనం చంపుతున్నామంటే ఆ వ్యక్తి పట్ల మనకు పగన్న ఉండాలా, ద్వేషం అని ఉండాలి, అసూయ అని ఉండాలి. రాజకీయ నాయకులు ఒకరి పట్ల ఒకరు ఎందుకు చంపుకుంటారు? ద్వేషం, లేదంటే అసూయ, లేదంటే పగ. కాబట్టి ఈనాడు హత్యలు జరిగినా, లేదంటే నరహత్యలు జరిగినా, లేదంటే ఏమి జరిగినా కారణం ఏంటి తెలుసా? ద్వేషం. సాటి మనిషి పట్ల ఉన్న ద్వేషం. చాలా భయంకరమైన రోజులు మనం బ్రతుకుతున్నాం. మన చుట్టూ ఉన్నవారు మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు. ఈరోజు ఈ వాక్యం ఏంటి? నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? ద్వేషిస్తే నువ్వు నరకానికి వెళ్ళలేవు. ఎందుకు తెలుసా? నువ్వు నరహంతకుడివి. నరహంతకుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంట. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 15వ వచనం మీరు చూసినట్లయితే, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపతగదు. మీలో ఎవడును నరహంతకుడుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడు నమ్మిన బిడ్డలంగా మనం నరహంతకులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు దేవుడు. అంటే నువ్వు ఎవరిని ద్వేషించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో నువ్వు కూడా నీ సహోదరుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమన్నాడు కదా దేవుడు. ద్వేషించమన్నాడా, ప్రేమించమన్నాడా?
ప్రేమించమన్నాడు. కానీ ఈరోజు నువ్వు నేను చేస్తున్నది ఏంటి? అందరినీ ద్వేషిస్తుంటున్నాం. నీ సహోదరుడు ఎదుగుతుంటే ద్వేషిస్తున్నావు, సంఘంలో ఎవరైనా నీకంటే ఎక్కువగా వాడబడుతుంటే ద్వేషిస్తున్నావు, నీ ఆఫీస్లో నీ ఉద్యోగస్తునికి నీకంటే ఎక్కువ ప్రమోషన్స్ వస్తుంటే ద్వేషిస్తున్నావు. ద్వేషం ఏం చేస్తుంది? ఎదుటి వ్యక్తి పైన మనకు కక్షను పెంచుతుంది, పగ పెంచుతుంది. ద్వేషం అవతల వ్యక్తితో మాట్లాడకుండా చేసేస్తుంది. ఏమ్రా అన్నతో మాట్లాడడం అంటే ఇంకా నాకు వాడికి పడదు మమ్మీ కదా, ఏం సార్ మీరు మాట్లాడుకోరంటే నాకు వాడికి పడదయ్యా అంటారు. ఎందుకు పడదు అంటే ద్వేషం ఉంది. సమస్త కీడులకు మూలం ఏంటి తెలుసా? ద్వేషమే. ద్వేషము మనిషికి మధ్య అడ్డుగోడలు నిర్మిస్తుంది. ద్వేషమా నువ్వేం చేస్తావంటే కులమతాలకు ప్రాంతాలకు మధ్య నేను చిచ్చు పెడతానంటది. ఈరోజు హిందువులు క్రైస్తవులపైన ఎందుకు దాడి చేస్తున్నారు? క్రిస్టియన్స్ అంటే హిందువులకు ద్వేషం, అంటే అందరి గురించి కాదు, కొంతమంది గురించి. అందుకే మందిరాలు కాల్ చేస్తున్నారు, మణిపూర్లో దాడులు చేస్తున్నారు. రీసెంట్గా మన భద్రాద్రిలో ఒక చర్చిని కాల్ చేశారు. ఎంతోమంది పాస్టర్లను చంపేస్తున్నారు, ఎంతోమంది చర్చిలను తగలబెట్టేస్తున్నారు. ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే ద్వేషం, క్రిస్టియన్స్ అంటే పగ, క్రిస్టియన్స్ అంటే అసూయ. భయపడిపోతున్నారు వాళ్ళు. ఒక వ్యక్తి కరపత్రిక పెట్టుకొని వీధిలోకి వస్తున్నారంటే భయపడిపోతున్నారు. ఒకవేళ ఏదైనా చర్చి ఏమైనా మైక్ పట్టుకొని వెళ్ళిపోతుందంటే భయపడిపోతున్నారు. బైబిల్ చూస్తే భయపడుతున్నారు. బైబిల్ బ్యాగ్ వేసుకునే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే భయపడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ద్వేషం. మతం పట్ల ద్వేషం పెంచుకున్నారు చాలామంది హిందూ సోదరులు. మతం పట్ల ద్వేషం పెంచుకున్నారు. కొంతమంది కులం పట్ల ద్వేషం, కొన్ని పెద్ద కులాలు చిన్న కులాల పట్ల ద్వేషం పెంచుకుంటారు అనమాట. వాడుతేంద్ర మాట్లాడేది కులం తక్కువ వాడు అంటారు అనమాట. వాళ్ళకి తగిన కులం వాళ్ళతో వాళ్ళు మాట్లాడతారు తప్ప తక్కువ కులం వాని పట్ల ద్వేషం పెంచుకుంటారు. అందుకే ఆ వివక్ష వచ్చింది. ఈరోజు ద్వేషం ఏం తీసుకుని వస్తుంది? వివక్షను తీసుకుని వస్తుంది. ఈరోజు ప్రపంచం ఎక్కడ చూసినా ప్రాముఖ్యంగా మన భారతదేశంలో వివక్ష. ఎందుకంటే ద్వేషం, ప్రాంతాల మధ్య ద్వేషం, విద్వేషం. ఆంధ్ర తెలంగాణ అని, లేదంటే ఆంధ్ర తమిళనాడు అని కదా, కొన్ని బార్డర్స్లో ఎందుకు మనకు యుద్ధ వాతావరణం నెలకొంటుందంటే ద్వేషం. కానీ దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ప్రేమించమన్నాడు. నిన్ను వలె, నువ్వు ఎలాగా నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తావో అలాగా ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడు దేవుడు. కానీ ఈరోజు నువ్వు ద్వేషం పెంచుకుంటున్నావు. ద్వేషం ఏం చేస్తుంది? విద్వేషాన్ని రగలు చేస్తుంది. ద్వేషం ఏం చేస్తుంది? మనుషుల మధ్య అడ్డుగోడను పెట్టి మనుషులను వేరు చేస్తుంది. ద్వేషం పగను, ఈర్ష్యని పెంచుతుంది, పగను, అసూయని పెంచుతుంది. కులానికి, మతానికి, ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టి ద్వేషం ఏం చేస్తుంది? భయంకరమైన స్థితులకు దారి తీస్తుంది. మనిషి కొట్లాడుకునే స్థితికి తీసుకెళ్తుంది. ఈరోజు అన్నదమ్ముల మధ్య తగాదాలు ఎందుకు? ద్వేషం బట్టే. లేదంటే తోడుకోడల మధ్య ద్వేషం, లేదా అక్క చెల్లెల మధ్య ద్వేషం. ఈ ద్వేషం ఏం చేస్తుంది? మాట్లాడుకోకుండా చేస్తావు, ప్రేమ లేకుండా చేస్తుంది. నువ్వు ఒకరి పట్ల ద్వేషం పెంచుకున్నావంటే నువ్వు నరహత్య చేస్తున్నట్లే. నువ్వు డైరెక్ట్గా అతన్ని చంపకపోవచ్చు, కానీ నీ హృదయంలో, నీ ఆలోచనలో అతను చంపేస్తున్నట్లే ద్వేషం పెట్టుకున్నావంటే. ద్వేషం చాలా భయంకరమైన పాపం ప్రియుడా. దేవుడు ఏమంటాడు? మీలో నరహంతకుడుగా ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. నరహంతకుడు, ద్వేషించేవాడు నరహంతకుడు. అర్థమవుతుందా? ఈ నరహంతకుడు అనే బిరుదు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఈ నరహంతకుడు అనే బిరుదు ఎవరికి ఇచ్చాడు తెలుసా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మీరు చూస్తే యేసుక్రీస్తు వారు స్వయాన నరహంతకుడు అనే బిరుదు ఎవరికి ఇచ్చాడో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. చూసాడా? ఆది నుండి వాడు ఎవడంట? నరహంతకుడు. ఎవడు? అపవాది, సైతానగాడు. ఆది నుండి ఏంటంట? నరహంతకుడు. వాడు ఫస్ట్ కానిచ్చి నరహంతకుడే. ఇప్పుడు నరహంతకులంతా ఎవరు బిడ్డలు? అపవాది బిడ్డలు. నరహంతకులంటే ఎవరు? ద్వేష స్వభావం కలిగిన వారు, ఎదుటి వ్యక్తిని ద్వేషించేవారంతా కూడా ఎవని బిడ్డలు? అపవాది బిడ్డలు. కానీ యేసుక్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? నువ్వు ఎంత ద్వేషించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నువ్వు ఎంత అసహించుకున్నా నిన్ను చేర్చుకుంటూనే ఉంటారు. నువ్వు ఎంత అసూయ పెట్టుకున్నా నీ బాగు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళే నిజమైన యేసుక్రీస్తు బిడ్డలు. కానీ పగ, ఈర్ష్య, ద్వేషం కలిగిన వారు ఎవరి బిడ్డలు తెలుసా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు ఆది నుండి నరహంతకుడు. ఆది నుండి నరహంతకుడు వాడు. ఫస్ట్ కా నుంచి వాడు ఒక మర్డరర్ అనమాట. హేటెడ్ లీడ్స్ టు మర్డర్ అంటే ఇంకా ద్వేషము
హత్యకు దారితీస్తుంది, నరహత్యకు దారితీస్తుంది. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటారు మీరు వార్తలలో కదా, అన్న ఎదుగుతున్నాడని చెప్పేసి అన్నను చంపేసిన తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్తి కోసం, ఆస్తి తగాదాల కోసం, ద్వేషంతో, పగతో కదా. అలాగా కొంతమంది అమ్మాయిల అబ్బాయిలు ప్రేమించుకొని అమ్మాయి వేరే వాటితో తిరుగుతుందని చెప్పేసి అమ్మాయి పట్ల ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారి నాకు దక్కాల్సింది ఇంకెవరికి దక్కకూడదని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేసిన వాళ్ళు చాలామందిని చూసాం. ద్వేషం ఏం చేస్తుంది? నరహత్య చేసేలా చేస్తుంది. ద్వేషం ఏం చేస్తుంది? నిన్ను హత్యకు ప్రేరేపిస్తుంది. ద్వేషం పగగా మారి పగ నిన్ను హత్యకు దారితీస్తుంది. గుర్తుపెట్టుకో. బైబిల్లో మొట్టమొదటి హత్య ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరు? ద్వేషాన్ని బట్టే. బైబిల్లో మొట్టమొదటి హత్య కయ్యేను హేబేలును చంపేస్తాడు. చూడండి, ఆదికాండం రాసిన గ్రంథము బైబిల్లో మొట్టమొదటి హత్య ద్వేషాన్ని బట్టి జరిగినదే. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసినడలా తలెత్తుకునవా? సత్క్రియ చేయనిడలా వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగునని నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. చూసారా, ఆదాము అవ్వలకి 2 పిల్లలండి, కయ్యేను, హేబేలు. కయ్యేను పెద్దవాడు. కయ్యేను సేద్యం చేసుకునేవాడు, హేబేలు గొర్రెల కాపరి. అయితే దేవునికి బలి అర్పించాలని ఇద్దరికి ఆలోచన వచ్చింది. ఇద్దరు బలి తీసుకుని వచ్చారు దేవునికి. అయితే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు, కానీ కయ్యేను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు కయ్యేనుకి ఏమైంది? తమ్ముని పట్ల ద్వేషం కలిగింది. ఎందుకు తెలుసా? పెద్దోన్నైనా నా అర్పణ లక్ష్య పెట్టకుండా దేవుడు చిన్నోడైనా మా తమ్ముని అర్పణ లక్ష్య పెట్టాడేంటి అని చెప్పేసి తమ్ముని పట్ల ద్వేషం పెంచుకున్నాడు. ఆ ద్వేషము ఎంతవరకు వెళ్ళిందంటే తమ్ముని మీద పడి తమ్ముని చంపేంత వరకు కూడా వెళ్ళిపోయింది. బైబిల్లో మొట్టమొదటి మర్డర్, బైబిల్లో మొట్టమొదటి హత్య జరగడానికి, ఒక మనిషి ఇంకొక మనిషి చంపుకోవడానికి ఆది కారణం ఏంటి తెలుసా? మూల కారణం ఏంటి తెలుసా? ద్వేషం. కయ్యేను తమ్ముని పట్ల ద్వేషం కలిగి ఉన్నాడు. ఏమండి, ఇంట్లో 2 అన్న తమ్ములే కదా. నా అర్పణ లక్ష్య పెట్టకపోయినా తమ్ముని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని కయ్యేను అనుకుంటే కయ్యేను దేశదిమ్మరయ్యేవాడంటారా? కానీ ఏమైపోయింది? తమ్ముని పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఈరోజు చాలామంది తమ సొంత ఇంటి వారు ఎదుగుతుంటే చూడలేని వారు చాలామంది ఉన్నారు. సొంత అన్న, సొంత తమ్ముడు వాడికంటే పైకి వెళ్తుంటే ఓర్చుకోలేని వారు, చూసి ఓర్వత లేకుండా ఎంతగానో అసూయ కలిగిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు సెలవిస్తుంటున్నాడు, అసూయ ఎముకలకి కుళ్ళు అని. సామెతలు రాసిన గ్రంథంలో అసూయ ఏం చేస్తుంది? ఎముకలకి కుళ్ళు కలగజేస్తుంది. కొంతమంది అసూయ ద్వేషం పెట్టుకుంటే వాళ్ళు లోపలే కుళ్ళిపోతూ ఉంటారు అనమాట. ద్వేషం పెట్టుకునేవాడు ఎప్పుడు హ్యాపీగా ఉండడు. ద్వేషం ఏం చేస్తుంది తెలుసా? మనశ్శాంతిని తీసేస్తుంది. నీకు మనశ్శాంతి ఉండదు ద్వేషం ఉంటే. ద్వేషం ఉంటే నువ్వు శాంతిని కోల్పోతావు, మనశ్శాంతిని కోల్పోతావు, నిద్ర ఉండదు, ఆహారం ఉండదు. అర్థమవుతుందా? అంత భయంకరంగా ద్వేషం నిన్ను నడిపించేస్తుంది అనమాట పాపానికి. ఇక్కడ కయ్యేను తమ్ముని పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఎవరి పట్ల నీకు ద్వేషం ఉంది? ఎవరి పట్ల నీకు అసూయ ఉంది? ఎవరి పట్ల నువ్వు పగ పెంచుకుంటున్నావు? యేసయ్య సెలవిస్తుంటున్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నువ్వు నిజంగా నరహంతకుడుగా మారుతున్నావా? డైరెక్ట్గా చంపకపోవచ్చు, కానీ నీ ఆలోచనలో, నీ మనసులో ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషం పెంచుకుంటున్నావా? వద్దు. దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడు, నీకు కావాల్సింది దేవుడు నీకు ఇచ్చాడు, దాంతో సంతోషించు. నీకు లేని దాని కొరకు నువ్వు ప్రయత్నం చేసి ఎదుటివానికి ఉండేది చూసి నువ్వు ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నావు? వాని దగ్గర అది ఉంది, వానికి అది ఉంది, నా దగ్గర ఇది లేదు, వానికి అన్నీ వస్తున్నాయి, నాకు మాత్రం ఏం రావడం లేదు అని చెప్పి వాని పట్ల నీకు అసూయ ఎందుకు? దేవుడు నీకు తగిన సమయంలో తగినది ఇస్తాడు. ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. వాడికి ఇచ్చాడని ఏదో వాడు గొప్పడని కాదు, నీకు ఇవ్వలేదని నువ్వు ఏదో చిన్న చూపు చూస్తున్నాడని కాదు, కానీ దేవుడు ఎవరికి ఇవ్వవలసిన తగిన సమయంలో ఇస్తా వస్తాడు. కాబట్టి చింతించదు. మేబీ హేబేల్ అర్పణ లక్ష్య పెట్టాక దేవుడు కయ్యేను అర్పణ కూడా లక్ష్య పెట్టేవాడేమో. కయ్యేను ఇది కాదయ్యా అర్పణ తీసుకురావాల్సింది, ఇంకోటి ఏదైనా దేవుడు చెప్పి కయ్యేనుకు మారు మనసు కలగజేసి దేవుడు కయ్యేని మార్చి అర్పణ లక్ష్య పెట్టేలా చేసేవాడేమో. కానీ కయ్యేను ఏం చేశాడు?
దేవుడు అర్పణ లక్ష్య పెట్టాడని సొంత తమ్ముని మీద పడి చంపేస్తాడంట. ఎంత దారుణం అండి ఇది! ఎంత దారుణం అంటారు? ఒక ద్వేషము కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఒక ద్వేషం ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా కొన్ని కుటుంబాలు చూస్తే ఎదుటి వ్యక్తి పార్టీ పట్ల ద్వేషం పెంచుకొని చంపుకున్న వాళ్ళు ఉన్నారు. చంపుకొని కుటుంబాలు పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయాయి. ఎందుకు తెలుసా? ద్వేషము మనిషికి నిద్ర పట్టనీయదు, మనిషిని మనశ్శాంతిగా ఉండనీయదు. ద్వేషమే మనిషి పతనానికి దారి తీస్తుంది. గుర్తుపెట్టుకో, నీ పతనానికి కారణం నీ ద్వేషమే, నీ అసూయే. యేసుక్రీస్తు సెలవిస్తున్నారు, ప్రేమించు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఏ నరహంతకుని యందు ఏముండదంట? నిత్య జీవం ఉండదు. నిత్య జీవం పొందుకోవడం లేదు, నిత్య జీవం ఉండదు. అంటే నిత్య జీవం దేనికి సాదృశ్యము? శాంతికి సాదృశ్యము. నిత్య జీవం దేనికి సాదృశ్యము? నెమ్మదికి సాదృశ్యము. నిత్య జీవం దేనికి సాదృశ్యము? ఘనతకు సాదృశ్యం. నరహత్య చేసేవాడు అంటే ద్వేషం కలిగిన వాని హృదయంలో నిత్య జీవం ఉండదు అని యేసయ్య ఎందుకన్నాడంటే, నరహత్య చేసేవాడు అంటే ద్వేషం కలిగిన వాని హృదయంలో శాంతి ఉండదు, ద్వేషం కలిగిన వాని హృదయంలో నెమ్మది ఉండదు, ద్వేషం కలిగిన వాని హృదయంలో ఘనత మెప్పులు ఉండవన్నమాట. అంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ద్వేషంతో చూస్తూ ఉంటాడు వాడు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు చూసినా కానీ ద్వేష స్వభావంతో వాని వైపు కన్నులు ఎత్తి చూస్తూ ఉంటాడు. నీదేందిరా అని ఒక ద్వేషంతో చూస్తూ ఉంటాడు అనమాట. అది మనిషిని చాలా భయంకరమైన పతనానికి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. అసలు ద్వేషం అంటే ఏంటి? కోపానికి మరో రూపం అది, అంతే కదా? కోపానికి మరో రూపం ద్వేషం. కోపం వ్యక్తపరచలేక హృదయంలో వాని పట్ల ద్వేషం పెట్టుకుంటాం, అంతే, వ్యక్తపరచలేం. ద్వేషపూరితమైన క్రియలు కొన్నిసార్లు మనం చూపిస్తూ ఉంటాం. కొంతమంది ద్వేషాన్ని ఎలా చూపిస్తారంటే సూటిపోటి మాటలతో చూపిస్తూ ఉంటారు. సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు అన్నమాట. కొన్ని కత్తు లాంటి మాటలు, కొన్ని ముళ్ళ లాంటి మాటలు, కొన్ని ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ద్వేషంతో మాట్లాడుతూ ఉంటారు. అంటే చిన్న చూపుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. వివక్షతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ద్వేషం కలిగి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు నీ హృదయంలో ద్వేషం నింపుకున్నావా? నీ హృదయం నిండా ద్వేషం నింపుకున్నావా? దేవుడికి క్షమించడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రకటన రాసిన గ్రంథంలో ఉంటుంది, నరహంతకుడు పరలోక రాజ్యానికి చేరాడంట. చూడండి, ప్రకటన రాసిన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలుపట నుందురు. చూసారా? వెలుపట నుండే లిస్టులో ఎవరుండరంట? నరహంతకుడు. నరహంతకుడు అంటే ద్వేష స్వభావం కలిగిన వాడు వెలుపటనే ఉంటాడంట. పరలోక రాజ్యానికి వెళ్ళడు. అసలు ఇక్కడ శాంతి ఉండదు, పరలోకంలో శాంతి ఉండదు, ద్వేషం పెంచుకుంటే, ద్వేషం కలిగి ఉంటే. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటుండగా ఆనాడు కయ్యేను తమ్ముని పట్ల ద్వేషం కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు గిన మంచి పని చేస్తే, అంటే నువ్వు సత్క్రియ చేస్తే నేను నిన్ను మెచ్చుకోనా? తమ్ముడు సత్క్రియ చేసినందుకు ఎందుకు నొచ్చుకుంటున్నావు? నీ తమ్ముడే కదా అని దేవుడు స్వయాన కయ్యేనుకు వచ్చి నచ్చజెప్పుతున్నా కానీ కయ్యేను మాట వినడం లేదు. ద్వేష స్వభావం పెట్టుకున్నవాడు ఎదుటి వ్యక్తి ఎంత చెప్పినా వినడు. ఉదాహరణకి మీరే నాకు ద్వేషం అనుకోండి, మీరు నాకు ఎంత చెప్పినా నేను వినాను, ఎందుకంటే నువ్వు చెప్తే నేను వినాలా అనే స్వభావం కలిగి ఉంటారు అనమాట. ద్వేషించే వ్యక్తి వచ్చి ఏదైనా చెప్తే వినం మనం, నువ్వేంటారు నాకు చెప్పేదంటాం కదా. దేవుడే వచ్చి కయ్యేనికి చెప్తున్నాడు, నువ్వు సత్క్రియలు చేసినడలా నేను నిన్ను అంగీకరించునా అని దేవుడు వచ్చి స్వయాన మాట్లాడుతుంటే కయ్యేను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. కయ్యేను ఏం చేశాడు? దేవుని మాటను త్రోసిపుచ్చాడు. కయ్యేను ఏం చేశాడు? దేవుని పట్ల కూడా ద్వేషం పెంచుకున్నాడు. అందుకే దేవుడు చెప్పింది వినలా. కొంతమంది దేవుడు అంటే కూడా ద్వేషం పెంచుకుంటారు. దేవుడు ఏదో అన్యాయం చేశాడని, దేవుడు ఏదో తన కుటుంబానికి నష్టం చేశాడని కదా. నాతో ఒక సహోదరు అనేవాడు, అన్న అస్సలు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇలా జరిగింది, నా భార్య నాకెందుకు దూరమైంది, నా పిల్లలు ఎందుకు నాకు దూరం అయ్యారు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, అసలు దేవుడు అనేవాడు లేడన్నా, అసలు దేవుడు అనేవాడే లేడు. దేవుడు అనేవాడు ఉంటే మరింత కఠినంగా నన్ను శిక్షించడన్నా, దేవుడు నిజంగా ప్రేమ గలవాడైతే నా కుటుంబాన్ని ఇలా చిన్నాభిన్నం చేయడన్నా, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలాగా అందరినీ దూరం చేసి నన్ను ఇబ్బంది పెట్టడన్నా అని దేవుని పట్ల కొంతమంది ద్వేషం కలిగి ఉంటారు.
మనుషుల పట్ల ద్వేషం కలిగి ఉంటారు. కొంతమంది గొప్పవారు ఉన్నారు, వారు దేవుని పట్ల కూడా ద్వేషం కలిగి ఉంటారు. ఇక్కడ కయ్యేను దేవుని పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాడు? ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగా నువ్వు ఎవరి పట్లైనా ద్వేషం కలిగి ఉన్నావా? ఎవరినైనా అసూయిస్తుంటున్నావా? అసూయ కలిగి ఉంటున్నావా? దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదంట. ద్వేషం ఏం చేస్తుంది? భేదాలను పుట్టిస్తుంది. ద్వేషం ఏం చేస్తుంది? మనిషికి మధ్య అడ్డు కూడా పుట్టిస్తుంది. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. కంటికి కనపడే నీ సహోదరుని ప్రేమించకుండా కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు. కాబట్టి ముందు సాటి సహోదరుని ప్రేమించు. నీ యొక్క సాటి సహోదరుని ప్రేమించు. నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ప్రేమించు తప్ప ద్వేషం పెట్టుకోక హృదయంలో. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండు. అందరినీ ప్రేమించు. అందరినీ నవ్వుతూ పలకరించు. అందరితో నీ బాధను పంచుకో. వారి బాధను విను. ద్వేషించకు, అసూయ పెట్టుకోకు. దేవుడు తగిన సమయంలోనే హెచ్చిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ద్వేషం ఏం చేస్తుంది? నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, నిన్ను నరహంతకుడుగా మార్చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటుండగా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి పట్ల ద్వేష స్వభావం కలిగి ఉన్నాం, ఎవరి పట్ల నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నాం, ఈరోజు ఆ ద్వేషాన్ని తొలగించేసి మనిషిని ప్రేమించు. మనిషిగా నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. నేను నిన్ను ప్రేమించిన ప్రకారం మీరును ప్రేమించండి, నేను క్షమించిన ప్రకారం మీరును క్షమించండి అన్నాడు యేసయ్య కదా. యేసయ్యను మాదిరిగా పెట్టుకున్న నువ్వు నీ సహోదరుని ద్వేషించవచ్చా? ద్వేషించకూడదు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే మన హృదయంలో ఉన్న ద్వేషాన్ని తుడిచివేద్దాం. ప్రభువు చూపించిన ప్రేమను మనం కనపరుద్దాం. మనుషులందరి ఎడల ప్రేమను చూపిద్దాం. మతం, కులం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరినీ సమానంగా ప్రేమిద్దాం. క్రీస్తు ప్రేమని లోకానికి చాటుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మీరున్న చోట మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశ్రదించుము తండ్రి. ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరినీ మీరు ఆశ్రదించుము. ద్వేషాన్ని తొలగించి క్రీస్తుని ప్రేమ పంచుటకు సహాయం చేయమని తండ్రి. ఎవరికైతే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తండ్రి ఉన్నాయో వాటన్నిటిని తొలగించి స్వస్థత, ఆరోగ్యం యేసు నామమున అనుగ్రహించి కుటుంబంలో శాంతి, సమాధానం ఇచ్చి నడిపించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాలు నిజంగా మీకు ఆశీర్వదకరంగా ఉంటే అనేక మందికి తెలియచేయండి. తద్వారా ఆత్మీయ దీవెనలు పొందుకోండి.